వైసీపీ ఆలోచనలు గతానికంటే కొంత మారుతూనే ఉన్నాయి. కానీ అదే సమయంలో అమరావతి రాజధానికి బహు దూరంగా ఉంటున్నాయి. 2014లో విపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు అమరావతి రాజధానికి మద్దతు తెలిపారు అని టీడీపీ నేతలు ఇప్పటికీ చెబుతున్నారు. అయితే తాము ప్రభుత్వ భూముల్లోనే రాజధాని నిర్మించాలని కోరుతున్నామని, అంతే తప్ప ప్రైవేటు భూములు వేల ఎకరాలు తీసుకొని అవినీతి అక్రమాలు చేయమని చెప్పలేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రాజధాని విషయంలో మాత్రం వైసీపీ ఈ రోజుకి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి దీనివల్ల మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అనేది ఆ పార్టీకి తర్జన భర్జనగా ఉంది. ఇక మూడు రాజధానులు నినాదాన్ని 2024 ఎన్నికల తర్వాత వైసీపీ అటకెక్కేసింది అని చెప్పాల్సిందే. ఆ ఊసే తలవడం లేదు. ప్లాన్ ఏగా విశాఖను రాజధాని చేయమన్నాం, కాదన్నారు. ప్లాన్ బి అని మావిగన్ చెప్పాం, దానికి ఆయన అంగీకరించలేదు కదా అని జగన్ ఏప్రిల్ 1న నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే ప్లాన్ ఏని వైసీపీ కూడా వదిలేసినట్లుగానే భావించాలని అంటున్నారు. ఇప్పుడు మరోసారి తాజా ప్రెస్ మీట్ లో జగన్ మావిగన్ ప్రస్తావన తెచ్చారు. మావిగన్ అంటే టీడీపీ నేతలకు భయం అని కూడా వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో అవినీతి చేస్తున్నారని, ఎప్పటికీ ఏపీ రాజధాని లేకుండా చేస్తున్నారని కూడా చంద్రబాబు మీద జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతి అవినీతి అక్రమాల పుట్ట అని కూడా జగన్ మరోసారి గట్టిగానే సౌండ్ చేశారు. అక్కడ చదరపు అడుగుకు ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా లెక్కలు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఆ విధంగా అమరావతిలో అవినీతి జరుగుతుందని చెప్పడం ద్వారా ఏపీ ప్రజలకు అక్కడ జరుగుతుంది అభివృద్ధి కాదని, విచ్చలవిడిగా దోపిడీ అని చాటి చెప్పాలన్నదే వైసీపీ అధినేత ఆలోచనగా కనిపిస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో మావిగన్ అన్నది జగన్ మర్చిపోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పదలిచారు అని కూడా అంటున్నారు. దీనివల్ల అమరావతి ప్రాంతంలో ప్రతికూలత వచ్చినా మిగిలిన మొత్తం కూడా ఏపీ అంతా సానుకూలత వైసీపీకి వస్తుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. సాధారణంగా రాజధాని అన్నది సెంటిమెంట్ గా ఉంటుంది. ఏపీ ప్రజల విషయానికి వస్తే అది దశాబ్దాల కోరిక. అసలు ఏపీకి రాజధాని అంటూ పర్మనెంట్ గా ఎప్పుడు లేదన్న బాధ కూడా ప్రజల్లో ఉంది. దాంతో అమరావతి అన్నది తమకు ఒకటి తయారవుతుంది అని కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అవినీతి అక్రమాలు అని వైసీపీ ఎంత చెప్పినా జనాలకు అవి చేరువ అవుతాయని, వారు పట్టించుకుంటారు అన్నది కూడా మరో చర్చగా ఉంది. అంతేకాదు వైసీపీ ఎన్నికకు కూడా రాజధాని మీద తన సౌండ్ మార్చుకుంటూ పోతే అది ఆ పార్టీకి ఏ విధంగా మేలు చేస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. అయితే వైసీపీ మాత్రం మావిగన్ మీదగానే భారీగానే పందెం కాసింది. అది మరి 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ఏ రకమైన ఫలితం ఇస్తుందో అనేది వేచి చూడాల్సిందే అని అంటున్నారు.